హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మాకు కరివేపాకుతోటి రోటి పచ్చడి తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను వామాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీనిలోకి నువ్వులు, వేరుశనగలు, వెల్లుల్లి, చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. దోరగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగేయండి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. ఇవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటి కూడా ఈ రెండు కూడా చక్కగా వేగిపోవాలి. చూడండి, పల్లీలు, నువ్వులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. అదే ప్యాన్లో నేను ఆయిల్ వేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలని చక్కగా కట్ చేసి వేసి చక్కగా వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా. ఇప్పుడు వామాకు తీసుకున్నాం కదా, ఈ వామాకు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. చూడండి, చక్కగా తీసుకుంటూ కాస్త మగ్గించుకోవాలి. మరీ వేయించుకోకూడదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. మనం వేసుకున్న వామాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా మగ్గాయండి. ఇప్పుడు కాస్త చల్లారి పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఈ జార్లో వేసేసుకోవాలి. కాస్త సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా పొడి చేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న పల్లీలు, నువ్వులు చక్కగా మెత్తగా అయిపోయింది కదా పొడి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు, ఈ వామాకు వేసేస్తున్నాను. నేను 10 నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసేస్తున్నానండి. కొంచెం వాటర్ ఉంది, వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఇవి వేసేస్తున్నాను. పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మెత్తగా చట్నీ చేసేసుకుందామండి. చూడండి, నేను వేసిన ఆకులు మొత్తం కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక చుక్క నీళ్లు వేసుకోవచ్చు, 2 స్పూన్లు నీళ్లు వేసుకోవచ్చండి. నేను అలాగే వేసాను, 2 స్పూన్లు. ఇంకా లూజుగా కావాలి, టిఫిన్స్లో కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గట్టిగా కావాలనుకుంటే మనం నీళ్ళు లేకుండానైనా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చట్నీ రెడీ అయింది. ఇప్పుడు పోపు చేసుకుందాము. చూడండి, పోపుకి కొంచెం ఆయిల్ వేసాను. పోపు గింజలు వేసుకున్నామండి. చిటపటలాడే వరకు కూడా కాస్త వేయించుకోవాలి వీటిని. ఎండుమిరపకాయలు వేసేసాను. కాస్త పసుపు వేస్తున్నానండి. కాస్త ఇంగు వేస్తున్నాను. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, ఈ చట్నీలో వేసేస్తున్నాను పోపుని. ఎంతో ఆరోగ్యవంతమైన మనం వేసుకున్న వామాకు, కరివేపాకు, నువ్వులు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇది అప్పుడప్పుడు ట్రై చేసి ఇంట్లో అందరికి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.